ఈ దిన వాక్య ధ్యానాంశము. ఆ ప్రదేశం నుంచి బయటికి రా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను మీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆది కాండము 12:1. దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు, నేను ఆశిస్తున్న విశ్వాసిగా, ఆత్మీయుడిగా నీవు జీవించాలంటే ఇప్పుడు నీవున్న ప్రదేశంలో ఉండడానికి వీలు లేదు. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటే నా చిత్తము నీ జీవితంలో నెరవేర్చలేను. నీవున్న దేశం నుండి బయటికి రా. గమనించండి, మన జీవితంలో కూడా మనము దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, దేవునికి అంగీకారముగా జీవించడానికి కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాలు మనకు ఆటంకముగా ఉంటాయి. ఏ ప్రదేశాలు నీవు ఆత్మీయముగా జీవించడానికి ఆటంకముగా ఉంటున్నాయో అవి నీకు మాత్రమే తెలుసు. ఆ ప్రదేశాలలో నీవు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ నీవు త్రాగుబోతు అయినట్లయితే, నీ ఇంటి పక్కనే బారు ఉన్నట్లయితే, నేను త్రాగను, మారుతాను అంటే వీలు కాదు. అనగా పాపము చేయడానికి నీ కళ్ళ ముందు అవకాశం ఉన్నప్పుడు దానిని జయించడానికి వీలు లేదు కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ ప్రదేశం నుంచి నువ్వు బయటికి రా. నీ జీవితంలో దేవుడు ఏమైతే చేయాలని కోరుకుంటున్నాడో, ఏదైతే ఉద్దేశించాడో, ఏదైతే నిర్ణయించి ఉంటాడో ఆ దేవుని యొక్క చిత్తము నెరవేరకుండా అడ్డుపడే ప్రదేశములు ఏమైనా ఉన్నవా ఒక్కసారి పరిశీలించుకుని ఆ ప్రదేశములకు నువ్వు వెంటనే దూరం కావాలి. ఆ ప్రదేశములకు వెళితే నీవు శోధింపబడి పాపానికి చోటిస్తావు. కావున మరలా నీవు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి వీల్లేదు. నేను నీ శరీరాన్ని పాడు చేసి ఏ ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేదు. ఏ ప్రాంతంలో పాపం ఉంటుందో, ఎవరు నిన్ను పాపానికి ప్రేరేపిస్తారో, ఏ స్నేహితులైతే పాపాన్ని పెంచి పోషించే వాతావరణం కల్పిస్తారో ఆ ప్రాంతానికి వెళ్ళవద్దు. ఒక్కసారి ఒక్కొక్క ప్రాంతం ప్రమాదకరంగా ఉండవచ్చు. ఈ రోజు నీకు ఏ ప్రదేశము నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదిగా ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు. నీ శరీరాన్ని మలినము చేసే ప్రదేశానికి, నీ కళ్ళను మలినము చేసే ప్రదేశానికి, నీ తలంపులను మలినము చేసే ప్రదేశానికి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అతలాకుతలం చేసే ప్రదేశానికి ఎంత దూరముగా ఉండగలవో అంత దూరముగా ఉండే ప్రయత్నం చేయి. నీ మీద నీ కుటుంబం రాబోయే తరము ఆధారపడి ఉంది. నువ్వు బహు విలువైన వాడివి. నీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఆధారపడి ఉంది. ఒకవేళ నీవు దేవుని చిత్తానికి దూరం అయితే ఆ ప్రణాళిక వ్యర్థం అవుతుంది. అబ్రహామా, నీ పట్ల నేను అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాను. నిన్ను దీవించాలని అనుకుంటున్నాను. ఏ ప్రదేశం అయితే నేను ఆశించే విధముగా నువ్వు జీవించకుండా చేస్తుందో ఆ ప్రదేశాన్ని విడిచిపెడతావా అని దేవుడు అడిగాడు. అబ్రహాం ఏం చేశాడు? ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. అందుకే అతడు అనేక కోట్ల మంది విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సహోదరుడా, సహోదరి, నీ మీద రాబోయే తరం వారు ఆధారపడబోతున్నారు. నీ ప్రార్థన వలన, ఆత్మీయత వలన అనేక మంది ప్రభావితం కాబోతున్నారు. అనేక మంది తమ జీవితాలు దిద్దుకోబోతున్నారు. అనేక మంది దేవుని సన్నిధికి రాబోతున్నారు. కాబట్టి విలువలు తెలిసి విలువైన జీవితాన్ని జీవించడానికి నిన్ను నీవు భద్రపరుచుకో. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.